సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. తొలి పావంచె నుంచి స్వామివారి పుష్ప ప్రచార రథం కదిలింది. గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి మార్గమంతా గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ నిర్వహణ జరుగుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తొలి పావంచె నుంచి స్వామివారి ప్రచార రథం వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. స్వామివారి ప్రచార రథంతో పాటు వేలాది మంది భక్తులు అడుగులేస్తున్నారు. ఆ ప్రచార రథం వెంటే భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సింహాచలం చేరుకున్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఉన్నటువంటి భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పోలాటం వంటి కార్యక్రమాలతో స్వామివారి రథం ముందుకు కదులుతుంది. రథంతో పాటు వేలాది మంది భక్తులు అడుగు కలుపుతున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. గిరి ప్రదక్షిణ అంటే సంతానం కోసమని, కోరిన కోరికలు తీరడం కోసమని జనం అనాది కాలం నుంచి ఈ కొండ చుట్టూ తిరిగే అలవాటు. నాకు 82 ఏళ్ళు. నేను 10-15 ఏళ్ల వయసు దగ్గర నుంచి గిరి చుట్టూ తిరగడం 50-60 సార్లు తిరిగాను దీని చుట్టూ. వయసు పెద్దవాళ్ళని అయిపోయి ఇప్పుడు మారిపోయి కొండ చుట్టూ ఒకసారి తిరిగితే కోరిన కోరికలు తీరుస్తాడని, సంతునిస్తాడని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ జనానికి. కొంగు కొంగు ముడియేసుకు కొండ చుట్టూ తిరిగిరంటే పయ్యేటికి బిడ్డతోడ గిరి తిరుగుట ఖాయమంట. అది ఈ గిరి పున్నమి యొక్క ప్రత్యేకత. స్వామి అక్కడ ప్రహ్లాదుని ఏ విధంగా అయితే మనకు అన్ని రకాలుగా కాల్చిన, సముద్రంలో పడిన, అగ్నిలో పడిన, విషం ఇచ్చిన ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడో ఈ కలియుగంలో ఈ వరహలక్ష్మీ స్వామి గిరి ప్రదక్షిణ చేసుకుంటే మిమ్మల్ని నిత్యం ఆ స్వామి కాపాడుతాడు. రైతులకు పాడి పంటలు ఇచ్చేవాడు సింహాద్రి అప్పన్న. ఎందుకంటే ఈ చల్లని వర్షంతో పాడి పంటలు పండి ప్రతి ఒక్కరికి అన్నం ఇస్తుంది. ఈవేళ అన్నం ఉంటేనే, రైతు ఉంటేనే మనం ఉన్నాం. అలాంటి రైతులకి ఈ పాడి పంటలు పెరగడానికి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్న అందరికీ పాడి పంటలు సుభిక్షంగా ఈ మొత్తం భారతదేశమైన ప్రపంచం అంతా ఆయురారోగ్య సర్వే జన సుఖనోభవంతో అనుకుంటూ నిజంగా ఈ స్వామి మహత్యం నేను అమెరికా నుంచి ప్రత్యేకంగా మనోడు పుట్టాను ఈ గిరిప్రదక్షిణలోకి వచ్చాను. ఇంత మహత్యం ఉన్న స్వామిని మళ్ళీ నేను గిరిప్రదక్షిణ చేసి స్వామి యొక్క ముక్కులు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం సాక్షి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంది భక్తులు ఆ ప్రచార రథం వెంట నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే రాఘవాచారితో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసాం. ఆయన పండితులు గడిచిన 50-60 ఏళ్ళుగా గిరి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండోపతండాలుగా జనం తరలి రావడం, వర్షాన్ని సైతం లెక్క చేయకపోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.